న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు ఆందోళన బాటపట్టారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట టెంట్ వేసుకుని బైఠాయించి నిరసన దీక్షకు పూనుకున్నారు. పెన్షన్లు పెండింగ్ భత్యం వెంటనే విడుదల చేసి పీఆర్సీ అమలు చేయాలని విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి కోరారు. అలాగే విశ్రాంత ఉద్యోగులకు ఇన్కమ్ ట్యాక్స్ నుండి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. విశ్రాంత ఉద్యోగుల సమస్యలను తీర్చే వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడతామని స్పష్టం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి త్వరితగతిన తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. ఏ ప్రాబ్లం కూడా వచ్చినా కూడా 3 డిఆర్లు పెండింగ్ ఉన్నాయి. 3 డిఆర్లు అంటే మాకు 10.01 ఇప్పుడు ప్రెజెంట్లీ 20.02 డిఆర్ ఇస్తున్నారు. ఇప్పుడు 3 డిఆర్ పెండింగ్ ఉన్నాయి. ఆ డిఆర్లు ఇస్తే జనవరి 1/1/23 నాడు మాకు ఇంకా 10.01 మాకు ఎనౌన్స్ అవుతుంది. అది కొన్ని సంవత్సరాల నుంచి కూడా డ్యూ ఉన్నాయి. అది వెంటనే రిలీజ్ చేయాలి. అదేవిధంగా క్యాష్లెస్ ట్రీట్మెంట్, ఇప్పుడు క్యాష్లెస్ ట్రీట్మెంట్ అని లిమిట్ పెట్టిండు, 2 lakhs వరకు లిమిట్ పెట్టిండు. ఆ లిమిట్ ప్రకారం మేము ప్రొసీవ్ అయితే ఎవ్రీ హాస్పిటల్లో బిల్స్ పెండింగ్ ఉన్నాయి, పేమెంట్ చేయమని చెప్పి వాళ్ళు అందరు రిటర్న్ చేసి రీఎంబర్స్మెంట్ కొరకు అప్లై చేసుకోండి, రీఎంబర్స్మెంట్ మీరు క్యాష్ పేమెంట్ చేసి రీఎంబర్స్ చేసుకోమని చెప్పి హాస్పిటల్లో క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయడం లేదు. 3 డిఆర్లు పెండింగ్ ఉన్నాయి. 3 డిఆర్లు అంటే మాకు 10.01 ఇప్పుడు ప్రెజెంట్లీ 20.02 డిఆర్ ఇస్తున్నారు.